నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజు గారు స్వాగతం. నమస్కారం రాజు గారు. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో ఇవాళ ఆహా ఏమి రుచిలో ఏ వంట చూపిస్తున్నారు? ఇప్పుడు సీజనల్ గా మనకు ఆవకూర దొరుకుతూ ఉంటుంది. సో ఆవకూర పన్నీర్ కాంబినేషన్ లో కర్రీలా చేస్తున్నానండి. ఆవకూర పన్నీర్ అండి. దాన్ని సర్సో కూడా అంటారు కదా, సాగ్ అంటారు, పంజాబ్ సైడ్ లో చేసుకుంటుంటారు. సో దాంతో పన్నీర్ కాంబినేషన్ ఆవకూర. ఎస్ అండి, పన్నీర్ ఆవకూర అండి. బాగుంది. ఒక మంచి కాంబినేషన్ పన్నీర్ ఆవకూర. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ ఆవకూర కావాల్సిన పదార్థాలు: పన్నీర్ 200 గ్రాములు, తరిగిన ఆవకూర 3 కప్పులు, తరిగిన పాలకూర 1 కప్పు, మెంతికూర 1/2 కప్పు, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, తరిగిన అల్లం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ముందుగా ఇవి ఆకుకూరలు మనం ఉడికిచ్చేసుకుందామండి. సో పేస్ట్లా చేసుకుంటున్నాం వీటిని. సో ఇక్కడ ఆవకూర ఇది కొంచెం ఘాటుగా, అలాగే కొంచెం లైట్ ఒగరు ఉంటుంది కాబట్టి దీంతో కాంబినేషన్కి కొంచెం పాలకూర మామూలుగా కూడా కొంచెం యాడ్ చేస్తారు కదండి. అవునండి. అలాగే ఇంకొద్దిగా టేస్ట్ యాడ్ చేయడానికి కొద్దిగా మెంతికూర అండి. కొద్దిగా వాటర్ ఇస్తారా? ఇందులో వేయాలా? అవునండి, చాలా సరిపోతుందా? సరిపోతుంది. కొద్దిగా మనకు లైట్గా ఉడికితే సో దీన్ని మనం పేస్ట్లా చేసేసుకొని దీంట్లో యాడ్ చేసుకుంటాం. సో కొంచెం కలుపుదాం. ఓపెన్ ఉండండి. ఓపెన్ రాలేదా? ఓకే. సో మామూలుగా మనం ఎప్పుడైనా ఈ ఆవాకు కనుక మనం ఉడకపెట్టాలంటే దాంతో పాలకూర కాంబినేషన్లో చేయాలంటారు. కొద్దిగా వేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అది డైరెక్ట్గా మనం అంటే మనకు ఎక్కువ అలవాటు లేని ఆకుకూర కదా ఇది. అవునవునవును. సో కాబట్టి కొంచెం ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే కొద్దిగా ఘాట్ అనేది కొంచెం తగ్గుతుంది. మామూలుగా సరసందా సాగ్ అనేది ఆవ నూనెతోనే చేస్తారు. అవును, కొంచెం ఘాట్ ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ నేను నెయ్యితో చేస్తున్నాను కొంచెం, అంటే మన ఫ్లేవర్స్ లోకి కావాల్స్తే ఒరిజినల్ గా దాన్ని చేసుకోవాలనుకున్నప్పుడు ఆవ నూనె వాడచ్చు. ఆవ ఆకు ఆవ నూనె కాంబినేషన్ లో చేస్తూ ఉంటారు సర్సోదా సాగ్ అని. చాలా పాపులర్. దాంతో మక్కీకి రోటీ అన్నది చాలా మంచి కాంబినేషన్ రెండిటికి. సో అలాంటిది ఆ సర్సోంకా సాగ్ తో ఇవాళ ఆ సాగ్ తో చేస్తున్నారు ఒక సబ్జీ, పన్నీర్ కాంబినేషన్. రోటీతో బాగుంటుంది కదా? రోటీతో బాగుంటుంది. సో కొంచెం ఉడకాలా అండి? సరిపోయిందండి, అంతే. సో ఈ మాత్రం కొంచెం మెత్తగా అయిపోతే సరిపోతుంది. సో ఇది కొంచెం చల్లారితే మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో కాస్త చల్లారనిచ్చేద్దాం. చల్లారిందండి? చల్లారింది. మిక్సీ పట్టేసుకుందాం. దీంట్లో పచ్చిమిరపకాయ కానీ ఏమైనా వేసుకోవచ్చా అండి? కావాల్సి కొంచెం స్పైసీగా కావాలంటే దీంట్లోనే మనం యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో ఇలా పేస్ట్ రెడీ చేసి పెట్టేసుకోవాలండి. ఓకే. సో ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసేసుకొని సో ఇప్పుడు కర్రీ రెడీ చేద్దామండి. నెయ్యి. ఎస్. యాక్చువల్లీ ఇలాంటివి చేసినప్పుడు పైనుంచి బటర్ కూడా వేస్తూ ఉంటారేమో కదా? కొంచెం లాస్ట్లో వేస్తారు. లాస్ట్లో చివరిగా. ఎస్. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అలాగే అల్లం అండి. సో ఈ కొంచెం పచ్చివాసన పోతే మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకోవచ్చు. సింపుల్గానే చేసుకోవచ్చు, బట్ ఆవకూర ఒకటి దొరికితే మనం హ్యాపీగా ఈ డిష్ అనేది ఇంట్లో తయారు చేసుకోవచ్చు.
ఈ ఆవకూర ఎక్కువగా నార్త్ లో వస్తూ ఉంటుంది. మనకి ఇక్కడ పల్లి నూనె ఎలాగో అలా అక్కడ ఆవ నూనె అంటే ఆవ పంట ఎక్కువగా వేసుకుంటారు కదా అక్కడ. సో కాబట్టి ఆకు లేతగా ఉన్నప్పుడు డిష్లు చేసుకుంటూ ఉంటారు. ఓకే, సో ఇప్పుడు మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న ఆవ పేస్ట్ అండి, అంటే ఆవకూర పేస్ట్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా కారం. సో ఇది కొంచెం మనకు ఆ పచ్చివాసన పోతే మనకు ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టండి. సో ఫాస్ట్గా, అంటే ఏదైనా మనం ఆకుకూరతో చేసుకున్నప్పుడు ఫాస్ట్గా, మిగతా కాయగూరతో మనం కంపేర్ చేసుకుంటే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, ఆవ నూనె వేయకపోయినా మనకు ఆవ నూనె ఘాట్ అనేది తెలుస్తుంది సీజన్గా. ఎందుకంటే ఇప్పుడు ఇది కొంచెం వేడి కూడా, సో చలికాలంలో ఎక్కువగా తింటూ ఉంటారు. కరెక్ట్, అదే చెప్దాం అనుకున్నా. కాబట్టి మనకి ఇప్పుడు అక్కడక్కడ ఇళ్ళ దగ్గర మొలుస్తూ కూడా ఉంటాయి. అంటే మనకి మొక్కలు వచ్చిన కనిపించినప్పుడు కూడా మనం తీసుకొని చేసుకోవచ్చు, శుభ్రంగా క్లీన్ చేసుకొని. ఇది మార్కెట్ లో కూడా దొరుకుతూ ఉంటుందండి, కొంచెం తక్కువ కానీ దొరుకుతుంది. దొరికిన అంటే మనకు కనిపించినప్పుడు తెచ్చేసుకోవాలి. అవును. జీలకర్ర పొడి, కొద్దిగా వాటర్ ఇస్తారా, కొంచెం లూజ్ చేసేసి దీంట్లో కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తాను. అంటే మామూలుగా సరసొంద సాగులో వేస్తూ ఉంటారు. సో ఆ టేస్ట్ మనం ఇక్కడ దీంట్లో వేస్తున్నాం. కొద్దిగా వాటర్ అండి పిండిలో అయినా. సో ఇక్కడ పన్నీర్ ముక్కలండి. సో దీంట్లో ఇంకా మన నచ్చిన వెజిటబుల్ కానీ లేదా మష్రూమ్స్ ఏదైనా మనం యాడ్ చేసుకోవచ్చు. సో గ్రేవీ అనేది మనకు ఈ మెథడ్లో చేసేసుకొని, సో ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే ఆ కాయగూరలు మనం దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. ఎస్. సో మష్రూమ్స్ అవి వేసుకుంటే కొంచెం వేయించి వేసుకోవాలేమో కదా, కొద్దిగా బాయిల్ చేసి ఉడకపెట్టు, కొద్దిగా బాయిల్ చేసేసుకున్నా సరిపోతుంది. ఎక్కడైనా ఫాస్ట్గానే ఉడికిపోతాయి అండి, వాటర్ వెజిటబులే కాబట్టి. కొంచెం గట్టిగా ఉన్నప్పుడే మష్రూమ్ వేసేసుకొని ఆ తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టేసి మిగతా ప్రాసెస్ మనం కంటిన్యూగా చేసుకోవచ్చు, యథావిధిగా వేసేసుకోవచ్చు. ఓకే, సో రెడీ అయిపోయిందండి మనకు. అంతే. వావ్. కొంచెం కొత్తిమీర. సో వేడిగా పన్నీర్ ఆవకూర రెడీ అండి. చూసారు కదా, పన్నీర్ ఆవకూర చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మనం ట్రై చేద్దాం ఈ సీజన్లో. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. పన్నీర్ ఆవకూర తయారీ విధానం: ఒక ప్యాన్లో ఆవకూర, పాలకూర, మెంతికూర ఆకు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, తరిగిన అల్లం వేసి వేగనివ్వాలి. దీనిలో ఆవకూర పేస్ట్, ఉప్పు, కారం వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీలకర్ర పొడి వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేసి దగ్గర పడనివ్వాలి. ఆ తర్వాత పన్నీర్ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ ఆవకూర రెడీ. పన్నీర్ ఆవకూర టేస్టింగ్ టైం. సో మనం చక్కగా బటర్ నాన్న లేకపోతే రోటీ, ఫుల్కా, దాంతో బెస్ట్ కాంబినేషన్ కదా. ఎస్, ఎక్సలెంట్, సూపర్గా వచ్చింది, చాలా బాగా వచ్చిందండి. కమ్మగా ఉంది, ఆవకాడు తెలుస్తుంది అండ్ డిఫరెంట్గా ఉంది. మామూలు ఆకుకూర దానికన్నా ఆ రుచిలో టేస్ట్ డిఫరెన్స్ తెలుస్తుంది. అంటే ఇక్కడ సౌత్లో చాలా తక్కువ, నార్త్లో ఎక్కువ చేసుకుంటారు కాబట్టి అంటే ఆ ఫ్లేవర్స్ కొంచెం మనకు చాలా తక్కువ కదా తీసుకోవడం. అవునవును. అప్పుడప్పుడు ఇలా ట్రై చేసేసుకుంటే అటు టేస్ట్లో మనం ఇటు కూడా మనం హ్యాపీగా చూసేసుకోవచ్చు, ట్రై చేసుకొని. తప్పకుండా అండి, ఈ సీజన్లో తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా.
ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. ధనియాలు, సాంబార్ పౌడర్ ఇలాంటి వాటిలో కాస్త ఇంగు కనుక వేసుకుని స్టోర్ చేసుకున్నట్లయితే ఇవి చాలా రోజుల పాటు తాజాగా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంట గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు లక్ష్మీరమణ అండి. లక్ష్మీ రమణ. హాయ్. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ పర్వత్ నగర్ నుంచి వచ్చానండి. దగ్గరే అన్నమాట. దగ్గరే అండి. ఓకే, ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. ఇవాళ మాకు ఏం చేసి చూపిస్తున్నారు? మసాలా గుత్తి వంకాయ కర్రీ అండి. మసాలా గుత్తి వంకాయ కర్రీ. మసాలా గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలని ఒకసారి చూద్దాం. మసాలా గుత్తి వంకాయకి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/2 కిలో, పల్లీలు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, ఎండు కొబ్బరి పొడి 1/2 కప్పు, నువ్వులు 1/2 కప్పు, పసుపు చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేశాను. నువ్వులండి. కొంచెం వేగుతుండగానే కొబ్బరి వేసుకోవాలండి. ఎండు కొబ్బరి. ఎండు కొబ్బరి. ఓకే, అయినట్టేనండి. ఆఫ్ చేసేద్దాం. ఆఫ్ చేసేద్దాం. ఓకే. ఓకే అండి. దీన్ని మిక్సీలో వేయాలా? సో అలాగే పల్లీలు కూడా వేయించి తెచ్చుకున్నారా? 3 కలిపి మిక్సీ పట్టేదండి. మిక్సీ పట్టాలా? మిక్సీ పట్టేసుకుందాం అండి. ఓకే అండి, అయిపోయింది. కొద్దిగా ఆయిల్ అండి. నెక్స్ట్ అండి ఆనియన్స్ వేసుకుందాం అండి. ఉల్లిపాయలు బాగా కొంచెం వేగేద్దాం అండి. పచ్చిమిర్చి వేసుకుందాం అండి తర్వాత. ఓకే, చూస్తూ ఉంటారా అండి తెలుగు రుచి? చూస్తామండి. చేస్తారా? ట్రై చేస్తూ ఉంటాను. ఎక్కువ ఏం చేస్తారు, ట్రై చేస్తారు? ఎక్కువ అంటే స్నాక్సా లేకపోతే మెయిన్ డిషెసా, రైస్లా? స్నాక్స్ చేస్తాను. ఎక్కువ నాన్ వెజ్ బాగా వండుకుంటాను. నానా? ఈ హాలిడేస్లో బాగా ఎక్కువ నాన్ వెజ్ బాగా. వెరీ నైస్. తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అండి. స్పూన్ అక్కడ ఉందండి, చెంచాతో వేసుకోవచ్చు. చింతపండు పులుసా? చింతపండు పులుసు అండి. ఇది డైరెక్ట్గా మనం ఇందాక నువ్వులు, పల్లీలు, కొబ్బరి పొడి ఉంది కదండి, అందులో వేసేసుకున్నాం. ఇంకా వాటర్ వేసుకుందాం అండి. కొంచెం నీళ్ళ వేస్తాను. కారమా? కారం అండి. కొద్దిగా పసుపు అండి. తగినంత ఉప్పు. ఓకే, కొంచెం వాటర్ వేయండి. మళ్ళీ పైనుంచి ఏమీ అవసరం లేదండి. ఇంకా కారం, ఉప్పు అన్నీ వేసేసుకొని ఇంకా మనం కట్ చేసుకుని గుత్తి వంకాయలు ఉన్నాయి కదండి, ఇందులో స్టఫ్ చేసుకుందాం. సో ఇలా 4 భాగాలు చేసుకొని ఇలా అన్నీ రెడీ చేసుకొని పెట్టుకోవాలండి. ఇందులో వేసేద్దాం ఒక్కొక్కటిగా, వద్దా? వేసేద్దాం అండి అలాగే. సో అలా కూరి వేసేస్తూ ఉండాలి. ఇలా కూర వేసుకుంటూ వేసేసుకోండి. సో
సో ఇది మూత పెట్టి ఉడకనిద్దాం అండి. కొంచెం సేపు మగ్గనిద్దాం. మగ్గనిద్దామా? మూత పెట్టేనా? పెట్టేయండి. మీ చేతి వంట మాకు చూపిద్దాం అనుకుంటున్నారా? తప్పకుండా రండి. రావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, SMS చేయాలి. SMS ఎలా చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. మిగతా గ్రేవీ కూడా వేసేసుకొని కాసేపు మూత పెట్టుకుందామండి. తప్పకుండా. సో ఇందులో కొంచెం నీళ్ళు వేయనా? ఇది వేసేసిన తర్వాత వేద్దాం. ఓకే. ఈ కూర ఎవరికి ఇష్టం అండి ఇంట్లో? ఇంట్లో అందరికి ఇష్టమేనా? అందరికి ఇష్టమా? అందుకనే మాకు చూపిస్తున్నారా? దట్స్ నైస్. ఓకే. నీళ్ళు వేయమంటారా? కొంచెం వేయండి వాటర్. ఇందులో కొంచెం ధనియాల పొడి అండి, కొద్దిగా జీలకర్ర పొడి. ఇప్పుడు మనం ఆల్రెడీ అందులో వేసాం కదా, మళ్ళీ కొంచెం టేస్ట్ తగ్గ మళ్ళీ వేసుకోవాలి. ఒకసారి కలుపుకుందాం. ఒకసారి కలుపుకొని మూత పెడదామండి. ఓకే. ఒక 5 minutes అయితే సో మూత పెట్టి ఉడకనిద్దాం. మూత పెట్టి ఉడకనిద్దామండి. సార్ చూద్దామండి. చూద్దామండి. వావ్, నూనె అంతా తేలింది కదండి. ఇంకా అయిపోయినట్టండి. ఆఫ్ చేసేద్దామా? కొంచెం ఒక్క 2 నిమిషాలు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇప్పుడే వేద్దాం. కొంచెం ఇప్పుడు వేసి మళ్ళీ తర్వాత కొంచెం తర్వాత మళ్ళీ పైన ఇంకా అయిపోయిందండి. తీసేద్దాం. కొండి గరిటె తీసుకోండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. ఓకే. తర్వాత మనం కొత్తిమీరతో డెకరేషన్ చేసుకుంటాం. ఓకే అండి భార్గవి గారు, వేడివేడిగా గుత్తొంకాయ కర్రీ. బాగుంది లక్ష్మి గారు. గుమగుమలాడుతోంది మసాలా గుత్తొంకాయ కూర. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. మసాలా గుత్తొంకాయ తయారీ విధానం: ముందుగా వంకాయలను స్టఫింగ్కి వీలుగా కట్ చేసి పెట్టుకోవాలి. పల్లీలను వేయించి ఉంచుకోవాలి. ఒక పాన్ లో నువ్వులు, ఎండు కొబ్బరి పొడి వేసి వేగనివ్వాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో వేయించిన పల్లీలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, కారం, పసుపు, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసుకుని బాగా కలుపుకోవాలి. మరొక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ని వంకాయల మధ్యలో స్టఫ్ చేసుకుని పాన్ లో వేయాలి. ఇది బాగా ఉడకనివ్వాలి. ఆ తర్వాత స్టఫ్ చేయగా మిగిలిన పేస్ట్ ని వేసి కొద్దిగా నీళ్లు పోసుకుని ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి బాగా మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మసాలా గుత్తొంకాయ రెడీ. మసాలా గుత్తొంకాయ టేస్టింగ్ టైం. సో టేస్ట్ చేసి చెప్పండి ఎలా ఉందో. ఓకే. అంటే డైరెక్ట్గా తిన్నాం కాబట్టి కొంచెం ఘాట్ ఎక్కువ తెలుస్తుంది. దీంతో ఉన్న కాంబినేషన్లో తీసుకుంటే మనకు సూపర్గా ఉంటుంది. చాలా బాగుంది. మసాలా అది చాలా బాగా వచ్చిందండి. వంకాయ చెప్పనక్కర్లేదు. రాజు బాగా వచ్చింది. బాగా చేశారండి. చూస్తున్నారు కదా, మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. ఇటీవలి కాలంలో అసిడిటీ, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి సమస్యలతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. అందుకని అసిడిటీ తగ్గడానికి ఈ చిట్కా పాటించండి. భోజనం చేసిన తర్వాత ఒక గ్లాస్ నీళ్లు తీసుకుని అందులో కాస్త బెల్లం ముక్క వేసుకుని బాగా మిక్స్ చేసి ఈ నీటిని తాగడానికి కనుక అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు అసిడిటీ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. సో లక్ష్మి గారు, మరో వంట కరివేపాకు అన్నం అండి. కరివేపాకు అన్నం. ఓకే, విన్నారు కదండి, కరివేపాకు అన్నం. కావాల్సిన పదార్థాలని నోట్ చేసుకుందామా? కరివేపాకు అన్నంకి కావాల్సిన పదార్థాలు: కరివేపాకు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 2,
బియ్యం 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాలు 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 4, పసుపు చిటికెడు, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో స్టార్ట్ చేద్దాం లక్ష్మి గారు. చేసేద్దామండి. స్టవ్ ఆన్ చేయనా? చేయండి. ముందుగా కొన్ని ధనియాలు వేసుకుందామండి, కొంచెం జీలకర్ర అండి, 2 ఎండుమిర్చి వేసుకుందండి, ఎండుమిరపకాయ. ఇది బాగా కొంచెం వేగనిద్దామండి, కొంచెం కలర్ రావాలి. ఓకే. సో ఇది పొడి చేసుకోవాలా మనం? పొడి చేసుకోవాలండి. సో కరివేపాకు పొడిలాగా చేసి పెట్టుకో. పొడిలా చేసుకొని కరివేపాకు వేసేసుకుందామండి. సో తడి లేకుండా మనం కడిగేసి ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకోవాలండి. ఓకే. ఇంకేం హాబీస్ అండి? టైం అంటే ఖాళీ టైంలో ఏం చేస్తుంటారు? అసలు టైం దొరుకుతుందా? ఇప్పుడైతే ప్రస్తుతానికైతే లేదండి ఖాళీ. ఉన్నారు కాబట్టి టైం టు టైం ఏదో ఒకటి పిల్లలు వస్తామని అది ఇది 3 పూట్ల నుంచి 4 పూట్లు భోజనం. అవునండి. ఇంకా ఎక్కువ అంటే ఇంకా 5వ పూట కూడా తినేటట్టుగా అయ్యారు పిల్లలు. ఇంట్లో ఉంటే కొంచెం అలాగే ఉంటుంది కదా, అల్లరి ఎక్కువ కదా, అలాగే ఏదో ఒకటి చేయడం వల్ల చేస్తూ ఉంటారా? మరి పెడుతూ ఉంటారా? ఓకే అండి, ఇది కొంచెం వేగింది. మనం కొంచెం చల్లారి పెట్టుకుందామండి ఇది కొద్దిగా. అంటే దీన్ని పొడి చేసుకోవాలా? కొంచెం పొడి మిక్సీ జార్లో వేసుకున్నాం. ఆఫ్ చేసేయండి. ఓకే అండి, చల్లారింది. మనం మిక్సీ జార్లో వేసుకుందాం. ఇందులో కొంచెం 2 ఎండుమిర్చి వేసుకుందాం, వెల్లుల్లిపాయలు వేసుకుందాం, ఒక 4-5 వేసుకుందామండి. అన్నంలో కదా మంచిది, వంటకు కూడా బాగుంటుందా? బాగుంటుంది. మిక్సీ జార్లో వేసుకుందాం. ఓకే అండి, అయిపోయింది. మంచి వాసన వస్తుంది కదా, కరివేపాకు వెల్లుల్లి కదండి, బాగా వస్తుంది. నెయ్యి వేసుకుందాం కొద్దిగా. పోపా? అవునండి. ఓకే. ఇప్పుడు కొంచెం పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత ఒక 2 ఎండుమిర్చి అండి, కొద్దిగా స్పైసీకి మిర్చి అండి, మళ్ళీ పచ్చిమిరపకాయలు కూడా. పచ్చిమిరపకాయలు కూడా. మీరు కారం బాగా తింటారనుకుంటా అండి. యూఆర్ ఆల్రెడీ హాట్, మళ్ళీ ఇంకా హాటా? అలా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం బాగా వేగనిద్దామండి. కొంచెం. సో అన్నం ముందే ఉడకపెట్టి పెట్టేదండి ఫస్ట్. సో దీంతో కాంబినేషన్ ఏంటి? ఎలాగే తినేస్తారు కదా మామూలుగా? ఇలాగే తినేస్తారండి, లేకపోతే పెరుగేమో. ఇంకెవరిష్టం వాళ్ళదండి, ఇలాగ వేసుకుంటేనే బాగుంటుంది. ఓకే. వేగింది కదా? వేగిందండి. కొంచెం సిమ్లో పెట్టుకుందామండి మంట. పొడి వేసేసుకుందాం. ఓకే, వేయండి. కొంచెం చిటికెడు పసుపు వేసుకుందామండి, దేనికైనా ఇది వాడాలంటారు కదా, కొంచెం రంగు. ఓకే. యాక్చువల్లీ కరివేపాకు తినని వాళ్ళకి అందరికి ఇలా పెట్టేయాలి. అవునండి కదా. ఇది కొంచెం వేగగానే రైస్ వేసేసుకోవడం అండి. అన్నమా? సో వేసిన ఉప్పు సరిపోతుందా దీనికి? ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు వేస్తాను. ఓకే అండి, బాగా కలపాలండి. పిల్లలు ఏది ఇష్టంగా తింటారు? ఇలాంటి రైస్లా లేకపోతే స్నాక్సా? రైస్ స్నాక్స్ అన్నీ తింటారండి పిల్లలు, అన్నీ తినేస్తారు. నో ప్రాబ్లం అన్నమాట. మారం పెట్టరు? లేదండి, ఏదో వండినా లేదు కాదనుకుంటా తింటారు. వెరీ నైస్. అదొక అదృష్టం కదా అసలు. పిల్లలకి బాగా పొద్దున్న స్నాక్స్ అంటే దోశలు ఇష్టం అండి బాగా. ఇలా స్నాక్స్ అండి ఈవినింగ్ చేస్తే చక్కగా తినేస్తారండి. ఇలా లెమన్ రైస్, కరివేపాకు రైస్, టమాటా రైస్, ఇలాగ ఏదైనా సాయంత్రం పూట స్కూల్ నుంచి రాగానే కొంచెం ఇలా చేసేస్తే ఓకే అండి. అయిపోయినట్టేనా? ఒక్క నిమిషం అయిపోయినట్టు. ఇంకా
ఓకే భార్గవి గారు, అయిపోయిందండి. ఆఫ్ చేద్దా? ఆఫ్ చేసేద్దామండి. వావ్, కార్వింగ్ కూడా చేస్తారా అండి మీరు? చేస్తామండి. కరివేపాకు అన్నం రెడీ అండి. ఓకే, వేడి వేడిగా కరివేపాకు అన్నం రెడీ. తయారీ విధానాన్ని మరోసారి చూసేద్దాం. కరివేపాకు అన్నం తయారీ విధానం. ముందుగా బియ్యాన్ని ఉడకపెట్టి అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో ధనియాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఇది కాస్త చల్లారిన తర్వాత మిక్సీ జార్ లోకి తీసుకుని వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నెయ్యి వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగనివ్వాలి. దీనిలో పసుపు, ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పొడి, అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కరివేపాకు అన్నం రెడీ. కరివేపాకు అన్నం చాలా పాపులర్ అన్నం ఇది. సో టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, సో ప్రతి ఇంట్లోనూ చేస్తూ ఉంటారు. అవును, చాలా పోపు కరకరలాడుతూ పర్ఫెక్ట్గా సరిపోయిందండి. అన్ని కరెక్ట్గా వేశారు. ఇంకేం అక్కర్లేదు, ఇంకా చెప్పనక్కర్లేదు దానికి. అలా తింటూ వెళ్ళిపోవచ్చు. అవును, బాగా చేశారండి, చక్కగా ఉంది. Thank you. వెరీ నైస్, థ్యాంక్ యూ. అండ్ మీకు ఈటీవీ తెలుగు రుచి నుంచి చిరు కానుక. ఓకే అండి. ఆల్ ది బెస్ట్ యూ Welcome అండి, అండి. గుడ్ లక్. థ్యాంక్ యూ. ఓకే అండి, మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా, ట్రై చేయండి. అయితే ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం ఖరీదైన ఫర్నిచర్ అంతా కూడా సమకూర్చుకుంటాం. క్లీనింగ్ విషయానికి వచ్చేసరికి ఎలా క్లీన్ చేసుకోవాలని చాలామంది కంగారు పడుతూ ఉంటారు. ఏం కంగారు లేదండి, ఈ రకంగా ట్రై చేయండి. మీ ఫర్నిచర్ అంతా కూడా శుభ్రంగా క్లీన్ అవ్వడమే కాకుండా వాటికి పట్టిన దుమ్ము ధూళి అంతా పోవడమే కాకుండా కొత్త వాటిలాగా మెరుస్తూ ఉంటుంది. అదేంటి అంటే, కొద్దిగా వెనిగర్ తీసుకొని అందులో కాస్త ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసుకొని దీంట్లో ఒక కాటన్ క్లాత్ డిప్ చేసుకొని దాంతో కనుక ఫర్నిచర్ శుభ్రం చేసుకున్నట్లయితే ఫర్నిచర్ కొత్త దానిలాగా తలతల మెరుస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ సెగ్మెంట్ లోకి వచ్చేసాము. సో రాజు గారు, గుడ్ ఫుడ్ లో ఏంటి ఇవాళ? సో ఇవాళ వెజ్ ఓట్స్ పొంగడాలు. వెజ్ ఓట్స్ పొంగడాలు. అవునండి. ఓకే, విన్నారు కదండి. మరి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దామా? వెజ్ ఓట్స్ పొంగడాలకు కావాల్సిన పదార్థాలు: ఓట్స్ 1 కప్పు, స్వీట్ కార్న్ 1/2 కప్పు, క్యాప్సికమ్ 1, క్యారెట్ 1, బీన్స్ కొద్దిగా, ఉల్లిపాయ 1, మినప్పప్పు 1 కప్పు, కాలీఫ్లవర్ కొద్దిగా, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. పొంగడాలకు కావాల్సిన పదార్థాలు అన్నీ సిద్ధంగా ఉన్నాయి. సో మొదలు పెడదామండి. ఓకేనండి. సో ఇక్కడ ముందుగా మనం పప్పు, మినపప్పు ఒక 2 గంటల ముందుగా నానబెట్టేసుకోవాలి. సో దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. అలాగే కొద్దిగా ఓట్స్ కూడా దీంట్లో యాడ్ చేస్తున్నాను. కొన్ని ఆ బలంగా వేసేస్తాం పైనుంచి. అవునండి, అంటే బ్యాటర్లో కలిపేప్పుడు కొద్దిగా వాటర్ ఇస్తారా? ఓకే, సో ఇలా పట్టేసుకొని నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ముందుగా మన దగ్గర ఉన్న దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ ఉంటే అందులో కూడా ఓట్స్ వేసి చేసుకోవచ్చా అండి? హ్యాపీగా చేసుకోవచ్చు. సో దీంట్లో కొద్దిగా ఓట్స్, సో అందులోనే ఓట్స్ని పొడి చేసి వేసుకుని మళ్ళీ పైనుంచి వేసుకోవాలంట. కొన్ని ఓట్స్ ఆపలంగా వేసేసుకుంటాం. ఓకే, దీంట్లో సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర, పచ్చిమిరపకాయలు, వెజిటబుల్ మన చాయిస్ అండి, మనకు అందుబాటులో ఉన్నాయని కూడా మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, క్యారెట్, కాలీఫ్లవర్. సో కూరగాయలు ముందు ఉడకబెట్టాల్సిన అవసరం లేదు, అక్కర్లేదు, డైరెక్ట్. ఇక్కడ మగ్గుతుంది కాబట్టి సరిపోతుందండి. ఓకే, స్వీట్ కార్న్, క్యాప్సికమ్, ఉల్లిపాయలు, కొత్తిమీర. సో పిండి ఎంత ఉందో కూరగాయలు అన్ని వేసాం అన్నమాట.
ఎంత ఎక్కువ తింటే అంత బెటర్ కదండి మనకు. మంచిది, అవును. దీంట్లో కొంచెం పులుపు కావాలి అనుకుంటే, అంటే పులిసిన పిండిలా ఆ టేస్ట్లో రావాలనుకుంటే కొంచెం పుల్లటి పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఓకే. ఓకే, సో దీన్ని మనం ఈ ప్యాన్లో వేసేద్దాం. సో ఇక్కడ నేను ఆయిల్ వేస్తున్నాను. కాల్స్తే నెయ్యి కానీ లేకపోతే ఆలివ్ ఆయిల్ ఉంటే ఆలివ్ ఆయిల్ కానీ, సో కొంచెం హెల్తీగా అలా కావాలంటే యాడ్ చేయండి. ఓట్స్ చాలా మంది వాడుతున్నారు. అవును. సో మీరు చెప్పినట్టు ఇందాక ఎప్పుడన్నా మనకు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ మిగిలిపోయినప్పుడు సో ఇలా ఈవినింగ్ కానీ లేకపోతే బ్రేక్ఫాస్ట్లో అసలు ఇలా ట్రై చేసేసుకోవచ్చు హ్యాపీగా ఓట్స్ యాడ్ చేసేసి. ఇది ఒక మంచి ఈవినింగ్ స్నాక్ మీరు అన్నట్టు. అవునండి, ఈవినింగ్ టైంలో స్నాక్ తీసుకుంటే ఒక కంప్లీట్ మీల్ లాగే అయిపోతుంది. ఎస్, అన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి కాబట్టి వేడివేడిగా తీసుకుంటే ఏం అక్కర్లేదు. లేదంటే మామూలుగా వాళ్ళు రెగ్యులర్గా చేసుకునే కొబ్బరి పచ్చడి కానీ లేకపోతే పల్లీల చట్నీ కానీ ఏదైనా కాంబినేషన్, అది వాళ్ళ చాయిస్. మూత పెట్టేసేద్దామండి. సో ఇది కొంచెం ఉడికిన తర్వాత రెండో వైపు టర్న్ చేసేసుకుంటే మనకు రెడీ అయిపోయినట్టే. ఓకే, ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈలోగా మాకు ఏమైనా కార్వింగ్ చూపిస్తారా? ఓకే అండి. సో ప్లేట్ గార్నిష్ చేసుకుందాం. డ్రాప్ షేప్లో తీసుకున్నానండి. పెటల్స్ లాగానండి? అవునండి. కీరా వచ్చేసి స్టెమ్లా తీసుకుంటున్నాను, స్కిన్. కొమ్మలు, ఇవి ఆకులు. ఆకులు. సో మధ్యలో చిన్న రౌండ్ గ్రీన్ కలర్లో ఇస్తున్నాను. ఓకే, సో ఇలా సింపుల్గానే తయారు చేసుకోండి. చాలా సింపుల్, ఎంత ఎలిగెంట్గా ఉందండి అది. ఎస్, కలర్ బాగుంది. సో కలర్ కాంబినేషన్. ఓకే, సో టర్న్ చేసేసుకుందాం. సో ఎక్కడైతే కొంచెం ఫ్లేమ్ ఎక్కువగా తగులుతూ ఉంటుందో సో అక్కడ ముందుగా మనం టర్న్ చేసేసుకోవాలి. అందుకే వేసేప్పుడు కూడా బార్డర్స్ ముందుగా వేసేసి మధ్యలో లాస్ట్గా, ఎందుకంటే ఫ్లేమ్ అనేది మధ్యలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి. కరెక్ట్. తిప్పగానే ఇంకో 2 నిమిషాలు అంతే. అంతే అండి, మూత పెట్టేసి 2 నిమిషాలు పెట్టేస్తే రెడీ అయిపోయినట్టు మనకు పొంగడాలు. ఓకే ఓకే, సో మూత పెట్టేసి 2 నిమిషాలు మగ్గనిచ్చేద్దాం. ఓకే. మంచి స్మెల్ వస్తుంది. సో అన్ని వెజిటబుల్ అన్నీ యాడ్ చేసాం కదా. అవును. మిక్సప్లో మంచి స్మెల్ వస్తుంది. అన్ని వెజిటబుల్స్, గోబీ, క్యారెట్, బీన్స్, ఉల్లిపాయలు. చూడ్డానికి కూడా తినేటప్పుడు ఇలా క్రంచీగా ఉంటుంది కదా, రకరకాల వెజిటబుల్స్ తగులుతూ బాగుంటుంది. వెజ్ ఓట్స్ పొంగడాలు రెడీ అండి. వావ్, వెజ్ ఓట్స్ పొంగడాలు రెడీ. చాలా అందంగా ప్రజెంట్ చేశారు కాబట్టి చూడ్డానికి కూడా బాగుంటుంది. సో లొట్టలేస్తూ తినాలనిపిస్తుంది. మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. వెజ్ ఓట్స్ పొంగడాలు తయారీ విధానం. ముందుగా మినపప్పు నానబెట్టి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. దీనిలో
ఓట్స్ వేసి మిక్సీ పట్టి బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత ఓట్స్, ఉప్పు, జీలకర్ర, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బీన్స్, క్యారెట్ ముక్కలు, కాలీఫ్లవర్, స్వీట్ కార్న్, క్యాప్సికం ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొంగడాల పాన్ లో కొంచెం కొంచెం వేసి నూనెతో కాల్చుకోవాలి. అంతే, వెజ్ ఓట్స్ పొంగడాలు రెడీ. వెజ్ ఓట్స్ పొంగడాలు టేస్టింగ్ టైం. యమ్. ఇంకా మామూలు బ్యాట్ కంటే కొంచెం ఎక్కువ సాఫ్ట్గా ఉన్నాయి, ఓట్స్ యాడ్ చేసాం కాబట్టి. సో అన్ని వెజిటేబుల్ ఉన్నాయి, సూపర్గా ఉంది ప్రతి ఒక్కటి కూడా. చాలా బాగుందండి. రకరకాల వెజిటేబుల్స్తో ఈ కాంబినేషన్ ఓట్స్ ఉన్నట్టు కూడా తెలియదు. ఎస్ కదా, వాళ్ళు కొంచెం బరక్గా తప్ప తెలియట్లేదు. ఏదైనా నచ్చిన చట్నీతో హ్యాపీగా నంచుకోవచ్చు. ఎస్, చాలా బాగుంది, లేకపోయినా పర్వాలేదు, వేడి వేడిగా అలా తినేసేయచ్చు. తినేయచ్చు. చాలా చాలా బాగుంది. మంచి హెల్దీ స్నాక్ ఫర్ ద రైట్ సీజన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చూయింగ్ గమ్ ఎక్కడైనా పడింది అనుకోండి, దాన్ని వదిలించాలంటే మాత్రం చాలా కష్టం. ఈ రకంగా ట్రై చేయండి, చూయింగ్ గమ్ ఈజీగా వచ్చేస్తుంది. చూయింగ్ గమ్ ఎక్కడైనా నేల మీద పడింది అనుకోండి, కొద్దిగా ఆయిల్ వేసేసి ఒక 10-15 నిమిషాల తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే శుభ్రంగా పోతుంది. ఇవాళ చేసిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం చూసిన రెసిపీ పనీర్ ఆవకూర. ఇది ఒక ఇంట్రెస్టింగ్ వేరియేషన్. మనం యూజువల్గా పాలక్ పనీర్ కానీ అట్లాంటివి చూస్తూ ఉంటాము. సో ఒక హెల్దీ లీఫీ ఇంగ్రీడియంట్, న్యూ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలన్నప్పుడు ఆవ ఆకులు యూజ్ చేశారు ఇందులో. ఆవ ఆకుల్లో మనకి డెఫినెట్గా ఒక ఫైబ్రస్ ప్రాపర్టీ వస్తుంది. దానిలో ఉన్న ఒక ట్యాంగీ ఫ్లేవర్ నుంచి మనకి ఎసెన్షియల్ ఆయిల్స్ అనేవి వస్తాయి. పనీర్ ఉంది, పనీర్లోంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం వస్తుంది. ఎందుకంటే మిల్క్ ఇస్ రిచ్ ఇన్ కాల్షియం, అందులో చేస్తాం కాబట్టి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ అండ్ గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం. ఈ టాప్ 2 లైఫ్ లాంగ్ న్యూట్రియన్స్ ఏవైతే ఉన్నాయో అవి పనీర్ నుంచి వస్తాయి. పనీర్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ పనీర్ వాళ్ళ డయట్లో రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయాలనుకున్నప్పుడు ఇది ఒక వేరియేషన్ లాగా మీరు తప్పకుండా ట్రై చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మసాలా గుత్తి వంకాయ కూర. ఇది ఒక వెరీ ట్రెడిషనల్ తెలుగు క్యూజిన్లో రెసిపీ అండ్ గుడ్ హెల్దీ రెసిపీ లాగా కూడా దీన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇందులో ఇంగ్రీడియంట్స్ కనుక మనం చూస్తే వంకాయలు, నువ్వులు, పల్లీలు ఇట్లాంటివి యాడ్ చేసాము. వంకాయలోంచి మనకి పెద్దగా క్యాలరీస్ రాకపోయినా కూడా ఇన్ఫెక్షన్ని ఫైట్ చేయడానికి ఉండే ప్రాపర్టీస్, స్పెషల్గా డీప్ పర్పుల్ కలర్ నుంచి వస్తాయి. నువ్వులు ఎప్పుడు కూడా ఒక వెరీ హెల్దీ సీడ్ ఫ్యామిలీ నుంచి వస్తుంది. యంగ్ చిల్డ్రన్ కోసము కాల్షియం అండ్ ఐరన్ ఈ రెండు వెరీ ఇంపార్టెంట్. అవి మనకి నువ్వుల్లోంచి వస్తాయి కాబట్టి పిల్లలకి నువ్వులు ఎనీ ఫామ్లో తినిపిస్తే మంచిది. లడ్డూలాగా, చిక్కీలాగా, లేకపోతే ఇట్లా కర్రీలో వేసుకొని తీసుకుంటే. పల్లీల్లో కూడా కొంచెం ప్రోటీన్ వస్తుంది. అలాగే బి కాంప్లెక్స్ న్యూట్రియంట్స్ మనకి వేరే వెజిటబుల్స్లో కాకుండా ఇలా నట్ ఫ్యామిలీ నుంచి కూడా వస్తాయి. సో ఓవరాల్గా మనము ఈ రెసిపీ మన అందరికీ ఫెమిలియర్ రెసిపీ. మనం రెగ్యులర్గా కనుక మన డయట్లో ఇంక్లూడ్ చేయాలంటే వంకాయల్ని డీప్ ఫ్రై చేయకుండా ట్రై చేయాలి. మసాలా అవన్నీ ఎక్కువ లేకుండా ఉంటే మనం టాలరేషన్ కూడా బెటర్ ఉంటుంది కాబట్టి మోర్ ఫ్రీక్వెంట్లీ మన డయట్లో ఇంక్లూడ్ చేసే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ వెజిటబుల్ ఓట్స్ పొంగనాలు. సో ఒక సూపర్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ ఆల్టర్నేటివ్గా ఇది మనం మన డయట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. ఇందులో మనము వెజిటబుల్స్ ఏమున్నాయని చూస్తే క్యారెట్స్ ఉన్నాయి, బీన్స్ ఉన్నాయి, కాలీఫ్లవర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి స్మాల్ క్వాంటిటీస్లో డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఇస్తాయి, ఫైబర్ కూడా ఇస్తుంది. అలాగే ఓట్స్, మినప్పప్పు ఉంది. మినప్పప్పు నుంచి మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ వస్తుంది. ఓట్స్ మనం దీనిలో రైస్ని రీప్లేస్ చేసి ఓట్స్ వేసారు కాబట్టి ఓట్స్లో స్లోగా డైజెస్ట్ అయ్యే ప్రాపర్టీ ఉంటుంది. ఫైబర్ రైస్కి కంపేర్ చేస్తే ఫైబర్ క్వాంటిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇది డయాబెటిక్ పేషెంట్స్ బ్రేక్ఫాస్ట్లో ఏం ట్రై చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. స్నాక్లో ఎప్పుడు కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ దొరుకుతూ ఉంటాయి స్నాక్లో. సో డీప్ ఫ్రై చేయకుండా ఇలా పొంగనాల్లాగా తీసుకుంటే స్నాక్ లాగా కూడా ఒక బ్రేక్ఫాస్ట్ ఐటమ్ లాగా కూడా చాలా బాగా పనికొస్తుంది. డయాబెటిక్ పేషెంట్స్ ఇట్లా కొంచెం రెగ్యులర్ ట్రెడిషనల్ ఇంగ్రీడియంట్స్ని వేరియేట్ చేసి తీసుకుంటే వాళ్ళ షుగర్స్ కూడా కంట్రోల్ అయ్యే
అయ్యే అవకాశం ఉంటుంది. మనం చూసిన రెసిపీ కరివేపాకు అన్నం. ఇది మనం రొటీన్గా చేయకపోయినా కూడా స్పెషల్గా మన డయట్లో ఇంక్లూడ్ చేస్తే మన హెయిర్ గ్రోత్ కోసము, మన కాల్షియం ఇంటేక్, ఐరన్ ఇంటేక్ కోసం చాలా పనికొస్తుంది. కరివేపాకు మనం వెజిటబుల్స్లో వేస్తే కూడా కొంచెం తీసి పక్కన పెట్టే ప్రాపర్టీ ఉంటుంది కాబట్టి కొంచెం దాన్ని ఇట్లా లార్జ్ క్వాంటిటీలో కన్జ్యూమ్ చేయాలన్నప్పుడు కరివేపాకు రైస్ లాగా మనం డిఫరెంట్ ఫార్మ్స్లో అప్పుడప్పుడు తయారు చేసి ఇంక్లూడ్ చేయడానికి డెఫినెట్గా ట్రై చేయాలి. కరివేపాకు కూడా ఒక లీఫ్, అది దానిలో ఐరన్, కాల్షియం ఈ రెండు ఉంటాయి కానీ మనం కూరలాగా వండుకోము కాబట్టి దాన్ని ఎప్పుడు మనం ఐడెంటిఫై చేయము. అలాగే దాన్ని హెయిర్ని బ్లాక్ చేసే ప్రాపర్టీ, హెయిర్ గ్రోత్ కోసం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మధ్య మన అందరికీ హెయిర్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి ఇలాంటివి ట్రై చేయడానికి, ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేయాలి. రైస్ ఆఫ్ కోర్స్ అ గుడ్ కార్బోహైడ్రేట్ సోర్స్. మనం లిమిటెడ్ క్వాంటిటీలో తీసుకుంటున్నామా లేదా అనేది ఆ అవగాహన మనకు ఉండాల్సిన ఒక అవసరం ఉంది. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొంతమందికి కఫం సమస్య ఉంటుంది, అంటే గొంతంతా గరగరగా ఉన్నట్టు, గొంతులో కఫం వచ్చేస్తూ ఉన్నట్టు, అలా కాస్త అనీజీగా ఉంటుంది, తల కూడా పట్టేసినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటి వారు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో కొద్దిగా శొంఠి పొడి, యాలకుల పొడి కలుపుకొని తాగి పడుకోవడాన్ని అలవాటు చేసుకున్నట్లయితే చాలా వరకు రిలీఫ్గా ఉంటుంది. మీ తెలుగు రుచిని మీరు ఎప్పుడు చూడొచ్చు ఈ టీవీ విన్ యాప్లో, ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు ఎప్పటిలాగే ఇవాళ వంటలన్నీ కూడా చాలా బాగున్నాయి. థ్యాంక్స్ అండి. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు ఇంట్లో ట్రై చేస్తున్నారా? ట్రై చేస్తూ ఉండండి. అలాగే మీ సలహాలని, సూచనని మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ తెలుగు రుచి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు హ్యాపీ కుకింగ్. నమస్తే. నమస్తే.